రేవంత్ ప్రభుత్వం కేటీఆర్ పై కేసు పెట్టి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా అడిగినందుకు అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. తెలంగాణ ఉద్యమంలో డైరీ ఆవిష్కరణలు ఉద్యమ కేంద్రాలుగా నిలిచాయని గుర్తు చేశారు. ఉద్యమ కాలం నాటి జ్ఞాపకాలు డైరీలో ఉన్నాయని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ సంక్షేమ కార్యక్రమాలను కోతలు పెట్టిందని ఆరోపించారు. దీనిపై రేవంత్ రెడ్డిని ఎగవేతల రేవంత్ రెడ్డి అన్నందుకు తనపై కేసు పెట్టారని ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్ హయాంలో ఏడాదికి 40,000 కోట్లు మాత్రమే అప్పులు చేశామని, కానీ కాంగ్రెస్ ఏడాదికి 1,40,000 కోట్లు అప్పు చేసిందని హరీష్ రావు అన్నారు. ఉద్యమకారుడు మీద పెట్టిన కేసు ఆయన గ్రాఫ్ పడిపోతుంది కనుక, రేవంత్ రెడ్డి ప్రభుత్వం రోజు రోజుకు దిగజారిపోతుంది కనుక ఇలాంటి కేసులు పెట్టి ప్రజల దృష్టి మరల్చాలనే ఒక కుట్రలో భాగంగానే కేటీఆర్ మీద కేసు తప్ప ఇది వ్యక్తిగతంగా ఆయన చేసిన తప్పు కాదు, నేరం అంతకంటే కాదు. ఈ రాష్ట్ర ఇమేజ్ పెంచడానికి, రాష్ట్ర ప్రతిష్ట పెంచడానికి, రాష్ట్ర గౌరవం పెంచడానికి ఆయన పనిచేస్తే ఒక అక్రమ కేసు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. బీఆర్ఎస్ కట్టిన ఫ్లైఓవర్లకు రిబ్బన్లు బీఆర్ఎస్ కట్టిన భవనాలకు పై రిబ్బన్లు కత్తిరిస్తున్నావు, బీఆర్ఎస్ కట్టిన ప్రాజెక్టులకు రిబ్బన్లు కత్తిరించినావు తప్ప నీ ఏడాదిలో ఒక్క పనన్న చేసినవా రేవంత్ రెడ్డి అని నేను అడుగుతాను. ఈ మాటనే కదా మన కేటీఆర్ గారు అడిగింది. ఈ ఒక్క మాట అడిగినందుకే కదా